జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం మేడిగడ్డ 2027 వరకు ప్రాజెక్టు మరమ్మతులు పూర్తి చేసి సాగునీరు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఇక మేడిగడ్డ ప్రాజెక్టు పునరుద్ధరణపై జరుగుతున్న సాంకేతిక పరీక్షల పనులను ఆయన పరిశీలించారు. ఇక అనంతరం మంత్రి మాట్లాడుతూ 2014 కంటే ముందే కాంగ్రెస్ ప్రభుత్వం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును 38,000 కోట్లతో చేపట్టినట్లుగా తెలిపారు. అందులో భాగంగానే దాదాపు 11,000 కోట్ల రూపాయల పనులు పూర్తి కాగా దాదాపు 30% పని జరిగిందని తెలియజేశారు. ఇక 2014 తర్వాత ఏర్పడిన ప్రభుత్వం కావాలని ప్రాజెక్టు డిజైన్ మార్పు చేసి మేడిగడ్డ ప్రాజెక్టు రూపకల్పన చేసినట్లుగా తెలిపారు. 16.50 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు చేపట్టిన ప్రాజెక్టు పనులు కావాలని గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం వల్ల ఇబ్బంది కలిగిందని, ఇప్పుడు తప్పుడు నిర్ణయాలతో ప్రాజెక్టుకు కాలయాపన చేశారని ఆయన విమర్శించారు. దాదాపు 1,45,000 కోట్లతో మేడిగడ్డ బ్యారేజీ పనులు చేపట్టారని, బ్యారేజీలో లోపాయభూష్టకమైన నిర్మాణం వల్లే కుంగడం జరిగిందంటూ కూడా మంత్రి ఉత్తమ్ విమర్శించారు. And then try to design a solution to be able to use the revive the barrage. Guys are okay. Sir, they are okay. Do it. They can also do it in the monsoon. So he is not yet mobilized. Sir, what is bigger than this? I am looking after all these things. What is he looking after? ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ అని 38,000 కోట్లతో పనులు మొదలుపెట్టడం జరిగింది. ఆ హయాంలో సుమారు 6,000 కోట్ల పనులు జరిగినాయి. ఆ ప్రభుత్వం అయిపోయి ప్రత్యేక రాష్ట్రం వచ్చి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినాక ఇంకో 5,000 కోట్ల పని అయినాయి. అంటే 11,000 కోట్ల పని, అంటే సుమారు 30% పనులు అయిపోయి ఉంది. ఆ హయాంలో ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారే కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. దీనికి జాతీయ ప్రాజెక్ట్ గా గుర్తింపించి ఆ ఫండింగ్ కేంద్ర ప్రభుత్వం నుంచి మెజారిటీ ఫండింగ్ ఇవ్వాలని. మీ అందరికీ ఈ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ తెలుసు. ఆ రోజు అదే విధంగా కొనసాగితే 2016-17 ఆ సమయంలోనే ఆ ప్రాజెక్టు ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు పూర్తయి 38,000 కోట్లకి 16.5 లక్షల ఎకరాల ఆయకట్టు వచ్చి ప్రాజెక్టు పూర్తయి మరి ప్రాణహిత నుంచి చేవెళ్ల వరకు తెలంగాణ రాష్ట్రానికి ఎంతో మేలు జరిగే సస్యశ్యామలయ్యేది. కేవలం గత ప్రభుత్వానికి క్రెడిట్ రావద్దని, ఎక్కువ ఖర్చు పెడితే ఎక్కువ కమిషన్లు వస్తాయని ఒక తప్పుడు నిర్ణయంతో ఈరోజు చాలా కేటగారికల్ గా చెప్పగలుగుతాం. మనం సిడబ్ల్యూసి మన ఒపీనియన్ మనం కూడా ఇచ్చిండ్రు. అసలు తుబ్బడి అట్టి దగ్గర నీళ్ళు లేవని కానీ మేము ఎన్నడూ చెప్పలేదు. అదేవిధంగా ముంపు విషయంలో ఆ రోజు ఒకవేళ 5 లక్షల ఎకరంకి వాళ్ళు ఒప్పుకోకుంటే తెలంగాణ ప్రభుత్వం 50 లక్షలు పర్ ఎకరం ఇచ్చినా ఈ ప్రాజెక్టు షిఫ్ట్ చేసి మేడిగడ్డ కట్టేదానికంటే ఉచితంగా ఉంటే బెటర్ గా ఉండే, ప్రాజెక్టు పూర్తి అవుతుండే. మరి వాళ్ళు ఒక తప్పుడు నిర్ణయంతో యావత్ తెలంగాణకి బీఆర్ఎస్ పార్టీ, గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీవ్రమైన ద్రోహం చేసిండ్రు. వాళ్ళు షిఫ్ట్ చేసి మన మేడిగడ్డ అని చెప్పి మరి మళ్ళా ప్రాజెక్ట్ కాస్ట్ పెంచుతూ పోయి మరి చివరిగా 1,00,000 కోట్లని, ఇప్పుడు 1,27,000 కోట్లని, ఇప్పుడు సిఎల్సి అంచనాల మేరకు 1,45,000 కోట్లు అవుతుంది ప్రాజెక్టు. సరే, ఇంత ఖర్చు పెట్టిన తర్వాత ఏమైనా ఉపయోగపడిందా అంటే 3 బ్యారేజెస్ కూడా డిసెంబర్ 7, 2023 మేము అధికారంలో వచ్చినాం. ఈ రోజు వరకు ఒక్క చుక్క నీళ్లు ఉపయోగించలేదు. వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడే అక్టోబర్ 2023లో బ్యారేజీలు కూలినాయి. బ్యారేజీలు కేంద్ర ప్రభుత్వ సంస్థలు వాళ్ళు ఎంక్వైరీ ఇన్వెస్టిగేట్ చేసిండ్రు.
లోపభూయిష్టంగా డిజైన్ ఉంది, నిర్మాణం ఉందని వాళ్ళ హయాంలోనే మరి అందరూ ఒప్పుకోవడం జరిగింది. మరి మేము దీన్ని అకౌంటబిలిటీ కోసం జ్యుడిషియల్ కమిషన్, అదేవిధంగా సాంకేతికంగా దేశంలోనే అత్యున్నత సంస్థ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీతో ఎంక్వైరీ, విజిలెన్స్ కమిషన్ ఎంక్వైరీ, రకరకాల ఎంక్వైరీ చేయించి ఆ తర్వాత మాకు ఏ రాజకీయ దురుద్దేశం లేదు అని మరోమారు నిరూపించడానికి ఈ బ్యారేజీల పునరుద్ధరణ కార్యక్రమం మొదలుపెట్టినాము. దానికి పునరుద్ధరణ చేయడానికి డిజైన్ కన్సల్టెంట్ గా ఒక ప్రపంచ ప్రఖ్యాత సంస్థ ఆఫ్రిన్ కంపెనీని ఎంగేజ్ చేసి వాళ్ళు ఐఐటి బాంబేతో జాయింట్ వెంచర్ గా మరి ఇప్పుడు ఈ డిజైన్ పనిలో ఉన్నారు వాళ్ళు. అదేవిధంగా ఎన్డీఎస్ఏ ఏమేమి టెస్టులు చేయమన్నదో, సాయిల్ టెస్టింగ్ కానీ, స్ట్రెస్ టెస్టింగ్ కానీ, అన్ని టెస్టులు ఇప్పుడు వేగవంతంగా ముందుకు పోతున్నాము. మా ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటంటే ఈ నెల చివరి వరకు కానీ